ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిప్పుల వాన కురుస్తోంది. దిలావర్పూర్, బైంసా, ముథోల్, భేలా, భోరజ్, ఇంద్రవెల్లి, ఉట్నూరు మండలాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రతతో జనం అల్లాడిపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భానుడి బగబగలపై మరిన్ని డీటెయిల్స్ అంజయ్య అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో మండుతున్న ఎండలతో నిప్పుల వర్షం కురుస్తుంది. ప్రధానంగా ఎవరైతే పనులు చేస్తారో పనులు చేసే వారందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రోజు రోజుకి హై లెవెల్ టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. హై లెవెల్ టెంపరేచర్స్ పెరగడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బయటకి వెళ్దామంటే, ఇంటి గడప దాటి బయటకు వెళ్దామంటే కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎవరైతే రైతులు పంట పొలాలకు వెళ్ళి పనులు చేసుకుందామంటే చేసుకోలేక అనేక అవస్థలు పడుతున్నారు. ఉపాధి కూలీలు కూడా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు బగబగ మండే ఎండలు, మరొక వైపు నిప్పుల కొలిమి నుంచి వచ్చే ఎండ ఏదైతే వేడిమి ఏ విధంగా ఉంటుందో ఆ వేడిమిని తలపించే విధంగా వేడిగాళ్ళు వీస్తున్నాయి. ముఖ్యంగా ఇలాంటి రిక్షా కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అనేక సందర్భాల్లో ఎండ తీవ్రత బారిన పడి ఏదైతే వడదెబ్బకు గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ ఏ ఒక్కరిని చూసినప్పటికి కూడా తలకి గుడ్డలు కట్టుకుంటున్నారు, ముఖానికి ముసుగులు కట్టుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ఎండ తీవ్రత తగ్గడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఒక రిక్షా తొక్కుతున్న కాకా ఉన్నారు. ఎండ తీవ్రత ఎట్లా ఉందన్న అంశాన్ని వారిని తెలుసుకుందాం. కాకా, ఎండ ఎట్లా ఉంది? భయంకరమైన ఎండ ఉంది. ఎండకు ఆగలేకపోతున్నాం. ధూప తరదీగులేదు. ఎండకు తల్లడిల్లిపోతున్నాం. సాధారణ సమయంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు భయానక ఎండ ఉంది. ఎండ వశమైతలేదు. ఏం చేద్దాం అర్థమైతలేదు. ముఖ్యంగా చెమట వస్తుందా? ఎట్లా అనిపిస్తుంది? చెమట వస్తుంది, ఆయాసం వస్తుంది. ఇట్లా పేంత వేడిగా అవుతుంది. ముఖ్యంగా సాయంత్రం పూట ఇంటికి వెళ్ళిన తర్వాత అస్వస్థకు గురవుతున్నారా? అస్వస్థకు గురవుతున్నాం. మంచాల పడితే లేసులేము, అన్నం తినబోతే అవుతలేదు. ఇంతటి ఎండ ఎప్పుడైనా చూసారా కాక? చూడలే ఇంత ఎండ. ఇంత వయసులో ఇప్పటిదాకా చూడలే. ఇంట్లో వాళ్ళు పనికి వెళ్ళొద్దు, రిక్షా దొక్కద్దని అంటున్నారా? అంటున్నారు ఇంట్లో వాళ్ళు, కానీ ఇక పూటకు గతి లేక చూడుంది. ఇది కాక చెప్తున్నమాట. ముఖ్యంగా ఎండ పూట ఏదైతే రిక్షా దొక్కకపోతే కుటుంబం గడపడం, ఏదైతే పిడిగడు మెతుకలు తినాలంటే కూడా తినలేని పరిస్థితులు ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాం ప్రతి ఒక్క రిక్షా కార్మికుడు ముఖ్యంగా రిక్షా దొక్కితేనే కుటుంబం గడుస్తుంది, లేకుంటే కుటుంబం పూట గడవడం కష్టంగా మారుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎవరైతే పనులు చేసుకునే వాళ్ళు ఉంటారో వారందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఒక అగ్నిగుండంగా మారింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఏ ప్రాంతంకి వెళ్ళినప్పటికీ కూడా నిప్పుల వాన కురుస్తుంది అనే విధంగా ఒక బగబగ మండే ఎండలు, అదేవిధంగా ఎండలతోని తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కొంతమంది ఆసుపత్రులు పాలవుతున్నారు. ముఖ్యంగా వడదెబ్బ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంఘటనలు కూడా కొన్ని నమోదవుతున్నాయి. ఇక్కడ మరొక అన్న ఉన్నారు. అన్న, ఎండ తీవ్రత ఎట్లా ఉంది? ఎండ తీవ్రత అంటే ఆదిలాబాద్లో 10 గంటలు అయిందంటే బయటకు వెళ్ళాలంటే భయపడుతున్నాము. పూర్తిగా మొత్తము కాళ్ళకు చేతులు మంటలు వేస్తున్నది. ఏ చెట్టు కింద వస్తున్నా కానీ గాలి రాకులేదు, ఫ్యాన్లు తిరిగి లేవు, నా కూలర్లో గాలి రాకులేదు. అంత ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నది. ముఖ్యంగా గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ సంవత్సరం ఎట్లా ఉంది? ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు ఇంటికి వెళ్తున్నారు? ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? మేము బయటకు వెళ్ళి ఇంటికి పోవాలంటేనే అంత భయం ఉంది ఎండతోటి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండ ఎక్కువనే ఉంది. ఇది ఇక్కడ ఉన్న అన్న చెప్తున్నమాట. ముఖ్యంగా ఇంతటి ఎండల్ని ఎప్పుడు చూడలేదు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇలాంటి తీవ్రత వల్ల తాము తట్టుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ ఒక్కరిని ఎవరైతే వస్తున్నారో, బైక్ పై వస్తున్నా, నడుచుకుంటూ వెళ్తున్నా, ఏ ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎండలు గుండెలో దడబుట్టిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఒక అన్న ఎవరైతే పూర్తిగా ముఖం కనిపించకుండా కూడా ఏదైతే ముసుగు ధరించడం జరిగింది, అదేవిధంగా మరొక అన్న ఏదైతే తలపాగా కప్పుకోవడం జరిగింది, మరొక పెద్ద ఆయన ఏదైతే హెల్మెట్ పెట్టుకొని వస్తున్న ఏవైతే దృశ్యాన్ని చూస్తున్నాం. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే ఉత్తర భారతదేశంలో ఏ విధంగా టెంపరేచర్స్ నమోదవుతాయో అలాంటి పరిస్థితులు ఈ జిల్లాలో నమోదవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఎండ తీవ్రత తగ్గిన తర్వాతనే మాత్రం బయటకు వెళ్ళాలని వైద్యులు సూచిస్తున్నారు జిల్లాలో. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.